హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో మినిస్టర్ కార్యాలయంలో లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకు ఫిబ్రవరి 17వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ ఇంకా మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తున్నట్టయితే లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూస్తున్నట్లయితే రెగ్యులర్ బేసిస్ కింద మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ శాలరీ చూసినట్లయితే 18,000 నుంచి 56,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే మీకు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలన్నమాట. 35 వర్డ్స్ పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయగలగాలి ఇంగ్లీష్ వర్డ్స్. లేదంటే 30 వర్డ్స్ పర్ మినిట్కి హిందీ టైప్ చేసే వాళ్ళని ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ టెలికామ్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు ఇక్కడ రెగ్యులర్ బేసిస్ కింద మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ శాలరీ చూసినట్లయితే 25,000 నుంచి 81,000 వరకు అయితే శాలరీ అయితే పే చేస్తారన్నమాట. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మినిమం 3 ఇయర్స్ ఇంజనీరింగ్ డిప్లొమా ఇన్ టెలికమ్యూనికేషన్. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లేదంటే మీరు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ డేట్ చూసినట్లయితే మనకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి 8 వారాల వరకు ఈ నోటిఫికేషన్ అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఏప్రిల్ 17వ తేదీ వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఏప్రిల్ 17 తర్వాత మీరు నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటే వాళ్ళు రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి. ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మనకు దీనికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు అనుగుణంగా సర్టిఫికేట్లు ఏం పెడుతున్నారని దాన్ని బట్టి మిమ్మల్ని అయితే మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే 56 సంవత్సరాల వరకు మీరు ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లయితే ఈ ఫామ్ని అయితే ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది అఫీషియల్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు రాయాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రజెంట్గా డిప్యూటీ మినిస్టర్ ఉన్న పేరు వాళ్ళ పేరు అయితే రాయాలన్నమాట. డిప్యూటీ మినిస్టర్ పేరు అయితే రాయాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ తర్వాత మీ క్వాలిఫికేషన్ అన్ని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు ఏ యూనివర్సిటీలో చదివినారు, అలాగే సబ్జెక్ట్స్ టేకెన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డివిజన్, పర్సంటేజ్ ఆఫ్ ఇవన్నీ రాసి అయితే మీరు సబ్మిట్ చేయాలన్నమాట. ఇవన్నీ రాసి అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్, సికింద్రాబాద్కి అయితే ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. స్పీడ్ పోస్ట్ అయితే చేయాలన్నమాట. దానికి అనుగుణంగా సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అవి కూడా పెట్టాల్సి ఉంటుంది, మీరు సబ్మిట్ చేయాలన్నమాట. కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నాను గైస్. ఈ ఆపర్చునిటీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. కాబట్టి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ ఏప్రిల్ 17వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గైస్. ఆఫ్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక పోస్టులు వివరాలు చూస్తున్నట్లయితే మనకు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ చూస్తున్నట్లయితే మనకు 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టెలికామ్ అసిస్టెంట్ చూసినట్లయితే 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇదంతా మనకు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే బయోలో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అయితే అవ్వండి. పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే నింపి తర్వాత మీరు స్పీడ్ పోస్ట్ అయితే చేయండి. ఓకే గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గైస్.